ముందరికి రా, మేమే నేను శిలాఫలకాలు పెట్టుకొని దండలు వేసుకొని చెప్పి ఈరోజు ఆల వెంకటేశ్వరి హయాంలో కానీ అభివృద్ధి జి మహేశ్వర రెడ్డి గారి హయాంలో జరిగిందని చెప్పే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి చేతగాని మాటలు ఎప్పుడో పెట్టిన రీల్స్ తీసుకోవచ్చు, ఎవరో మాట్లాడితే దాన్ని తీసుకొని ఎస్టాబ్లిష్ చేసి ఒక సోషల్ మీడియా రంగాన్ని మాత్రమే ముందో పెట్టుకొని పెట్టానరా మీరు చేయండిరా, మీరు ఇవన్నీ పెట్టానరా, దీంట్లో మీద ఉన్నంత సోయి మరి అభివృద్ధి పథంలో ఎందుకు లేదు? ఏడా ఉండే రేపు వస్తావా? అన్ని అభివృద్ధి అన్ని పథకాల హామీలు కావాలి, మేము రోడ్ల మీద కూర్చుంటే వచ్చి చెప్తావా? చెప్పే దమ్ము నీకు ఉన్నదా? 1-2 పెడతావు, 4 చేస్తామని మాట్లాడుకుంటావు. మొన్న పడిదిప్పుడు సంబంధించిన రైతులు ఎండిపోయి ఆడ ఇబ్బంది పడుతూ ఉంటే హైదరాబాద్లో రేవంత్ రెడ్డి గారి దగ్గర కూర్చొని ఆటాడడం అభివృద్ధి? ఇవన్నీ మాటలు కూడా 100 ఉన్నాయి. కాకపోతే నేను మిమ్మల్ని విమర్శించలేదు, మీరు పనిని నేర్చుకోండి. ఇప్పుడు కూడా ఈ మాటలు మాట్లాడుతుంటే మళ్ళీ పోస్ట్ పెయిడ్ ప్రీపెయిడ్ జీతగాలు గవర్నర్ల జీతగాలు కొందామన్నారు. వాళ్ళకు కూడా చెప్తున్నా, మీతోనే కూడా 2014 వెళ్ళి ఇదే జిఎంఆర్ గారికి సోషల్ మీడియాను మెయింటైన్ చేసింది నేనే, వాళ్ళకి జీతాలు ఇచ్చింది కూడా నేనే. అటువంటి వాళ్ళు 46 మంది అయిపోయారు. ఇప్పుడు 45, 49, 50 మంది మీకు కూడా 2 నెలల జీతాలు కట్ అయిపోతాయి. మీరు కూడా సేమ్ అదే బాధ్యత వహిస్తారు. విషయం మాట్లాడుతూ ఉంటే ప్రతిపక్షం ఏమని నిలదీస్తూ ఉంది, మనమేం చెప్పాలి, దీంట్లో కంటెంట్ ఉందా లేదా? నిజంగా లేకపోతే విమర్శించండి భయ్. ఏదో అడ్డగోలుగా పెడతాం, అడ్డగోలుగా చేస్తామంటే ఎట్లకెళ్ళైతే ఏ వ్యక్తి మీద వ్యక్తిని విమర్శలు చేసే స్థాయి మీకు ఎక్కడిది, మీకు హక్కు ఎక్కడిది? ఈరోజు పైసలు ఇస్తే జీతాల కోసం మీరు పని చేస్తారా? ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయి, ప్రజలకేం అవసరం ఉన్నాయి, ఎమ్మెల్యే గారు నిర్ణయం ఏం తీసుకున్నాడు, ఇది నిజంగా న్యాయబద్ధమైందా చేసుకొని చర్చకు ఏ మండల అధ్యక్షులకు సంబంధించిన ఆ మండల చర్చలో పాల్గొనండి. మీ దిశ నాయకత్వానికి ఆ ధైర్యం లేదా? ప్రతి ఒక్కదానికి మీ ఎమ్మెల్యేని సమాధానం చెప్పాలా? మీతో గొడవ పెట్టుకునే స్థాయి మాదే, మా ఎమ్మెల్యేకి మీకు అవసరం లేదు. అవసరం అనుకుంటే మాతో పోటీ పడు, మేము మాట్లాడతాం, పని చేయాలో మేమే నేర్పిస్తామని చెప్పేసి మీకు వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా. జై బీఆర్ఎస్, జై తెలంగాణ. ఇప్పుడు జిఎంఆర్ గారు, మీరు పద్ధతి మార్చుకోనాలి. గతంలో కంటే మీకంటే ముందు మేము నాయకత్వాలు చేసినాం ప్రజల లోపల. మా గురించి కానీ మేము పరిపాలన చేసినప్పుడు కానీ గతంలో అన్నీ కూడా అభివృద్ధి అనేది చర్చకు సిద్ధమంటే చెప్పు, డేట్ చెప్పు, నీవు చెప్తావా మేము చెప్పాలన్నా? మా మాజీ ఎమ్మెల్యే రావాల్సిన పని లేదు, మేమే వస్తాం చిన్న మండల హెడ్ క్వార్టర్కు. ఏ డేట్ ఇస్తావు చెప్పు, ఆ డేట్ నాడు నీ ఊరికి రమ్మంటావా, చింతకుంటకు వస్తావా, ఉందాలకు వస్తావా, చర్చకు మేము సిద్ధం. మండల్ టీఆర్ఎస్ తరఫున మా ఆల వెంకటేశ్వర రెడ్డి అంత స్థాయి కాదు నీది. ఆయన జడ్పీటీ చేసిండు, ఆయన 2 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు, నువ్వు ఎమ్మెల్యే 2.5 ఏళ్ళు కాలే. ఇంకా ఏం పనులు చేసినావు ఈ మండలంలో? చర్చకు సిద్ధమంటే చెప్పు, బహిరంగంగా చర్చకు సిద్ధమని మేము సభాముఖంగా ప్రెస్ ద్వారా హెచ్చరిస్తున్నాం, విన్నవిస్తున్నాం కూడా. నీవు మాట మార్చుకునకపోతే గ్రామాల్లో మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు తిరగనిచ్చే పరిస్థితి రాదు. అభివృద్ధి అంటావా? నీ చూడు, నీ రోజు తిరిగే రోడ్లు కానీ నీ ఊరికి రోడ్డు ఎవరు ఇచ్చిండు, నీ ఊరికి చెరువుకు నీళ్ళు ఎవరు ఇచ్చారు? చిన్నకుంట బ్రిడ్జి గతంలో ఎంతమంది ఎమ్మెల్యేలను కట్టకుంటే ఆల వెంకటేశ్వర రెడ్డి కట్టించిండు కురుమూడి దేవస్థానానికి. ఇలా 100 కార్లు మక్తలు, నారాయణపేట, కొడంగల్లు కూడా మా ప్రాంతంలో బ్రిడ్జి మీద పోతున్నారు. నీకు కనబడతలేదు అభివృద్ధి అనేది? మేము కట్టిన దాంట్లోకి రంగులు వేస్తున్నావు, బోర్డులు పెట్టుకుంటున్నావు, పెట్టుకో, కానీ అధికారం శాశ్వతం కాదు ఎమ్మెల్యే గారు. ప్రజలు తిరిగి రాస్తారు. రాజశేఖర రెడ్డి అప్పటి నుంచి కూడా చూస్తున్నాం మేము. ఎంతమంది ముఖ్యమంత్రులు మారారు, ఎంతమంది ఎమ్మెల్యేలు మారారు. రాజకీయం ఎప్పుడు శాశ్వతం కాదు, మంచితనం శాశ్వతం. ప్రేమ ఉండనికే నేర్చుకో, బలవంతంగా గుంజులాడితే అది మంచి పద్ధతి కాదు. దయచేసి నీకు ఈ ప్రెస్ ద్వారా విన్నవించేది ఏంటంటే, నోరు అదుపులో పెట్టుకో. నోరు విపరీతంగా మాట్లాడితే తగిన దానికి మేము కూడా ఎవ్వరమైనా సిద్ధం. ఆల వెంకటేశ్వర రెడ్డి సమనాయకుడు కావు నీవు, మాకంటే తర్వాత లీడర్ అయినావు. దయచేసి నీ ప్రవర్తన, నీ వాయిస్ మంచిగా వచ్చేటట్లు నేర్చుకో. నీకు బాధ్యత గల పదవి ఉంది. ఈరోజు పదవికి తగ్గట్లు కుర్చీకి న్యాయం చేయి, నువ్వు వ్యక్తులకు న్యాయం చేయకు, మాకేం సహాయాలు చేయదు. దయచేసి ఒకవేళ బహిరంగ చర్చకు సిద్ధమంటావా? డేట్ చెప్పు, చిన్న హెడ్ క్వార్టర్లో ప్రజావేదిక మీద ప్రజల ముందే మాట్లాడదాం. దీనికి విలేకరుల ద్వారా హెచ్చరిస్తున్నాం. కురుమూర్తి స్వామి దగ్గర వెళ్ళి ఓ బాండ్ పేపర్ రాసిచ్చినావు, 6 గ్యారెంటీలు అమలు చేస్తా, కురుమూర్తి స్వామి సాక్ష్యాల మీద పాదాల సాక్షిగా నువ్వు హామీ రాసిచ్చినావు. మళ్ళీ హామీ ఎక్కడ పోయింది? ముందు 6 గ్యారెంటీలు అమలు చేయి. ఈరోజు దేవరగారి నియోజకవర్గంలో అన్న ఆల వెంకటేశ్వర రెడ్డి రాకన్నా ముందు సాగు పరిస్థితి ఏంది, ఈరోజు సాగు ఏంది ఒకసారి మీరు లెక్కలు చూసుకోండి.
ఆనాడు 70 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో తాగడానికి గ్రామాల్లో మంచినీళ్ళు లేవు. అటువంటిది ప్రతి గ్రామంలో మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లా ఇచ్చి ఫ్రీ వాటర్ ఇప్పుడు ఎవరిని అడిగినా ఈరోజు కేసీఆర్ నీళ్ళు అంటారు జనాలు. అది గుర్తుపెట్టుకోండి, ఆయన ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఈరోజు మిషన్ కాకతీయ ద్వారా 200-300కి వెళ్ళి పట్టించుకొని చెరువులని పూర్వవైపుని తీసుకొచ్చి పూర్తి తీయడం ద్వారా ఈరోజు భూగర్భ జలం పెరిగి ఈరోజు రైతుల సాగు పెరిగింది. అలాగే రైతులకు అండగా నిలిచి రైతు బంధు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆనాడు 34 గ్రామాలకు బీట్ రోడ్లు ఉంటే కాన్స్టిట్యున్సీ మొత్తము ఆల వెంకటేశ్వర రెడ్డి గారు అదనంగా మరో 70 గ్రామాలకు బీట్ రోడ్లు వేయించారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం తీసుకొచ్చాడు. ఈరోజు కాన్స్టిట్యున్సీలో దాదాపుగా 34 చెక్ డ్యాములు కట్టించాడు. దాని ద్వారా ఈరోజు భూగర్భ జలం పెరిగి ఈరోజు ఎక్కడ బోర్లు వేసినా కాన్స్టిట్యున్సీలో వాటర్ పడుతున్నాయి, నీళ్ళు వస్తున్నాయి. 24 గంటల కరెంటు ద్వారా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ నువ్వు చేసింది ఏందయ్యా? వచ్చి అభివృద్ధి చేయమంటే ఆయన మీద వ్యంగ్యంగా మాట్లాడడం ఏంది, అరే తొరేని మాట్లాడడం ఏంది అంటే యువతలో మాకు రాదా మాట్లాడడానికి? ఆయన సౌమ్యుడు కాబట్టి నీ గురించి మాట్లాడతలేడు. మేము ఆయన ఒక మాట నేను తిట్టడం ప్రోగ్రాం మొదలు పెడితే ప్రతి ఊర్లో ప్రతి కార్యకర్త తిడితే అసలు నువ్వు చెవులు కూడా మూసుకొని బయట తిరగలేవు.